ఈ అమరనాథుల అమరోత్సవానికి మరింత శోభ వచ్చింది. ఇది నిజంగా డివైన్ ప్లాన్. మా సుధాకర్కి చాలా ఇష్టమైన వ్యక్తి మన శివన్న, నార్పల్ శివన్న. వారికి ఒకసారి గట్టిగా లేచి నిలబడి చప్పట్లు కొడదాం. మా బ్రదర్కి చాలా క్లోజ్ ఫ్రెండు. సరే గట్టిగా చప్పట్లు కొడదాం. మా మిత్రులు. అలాగే సుబ్బారావు సార్ కూడా వేదికపైకి రావాలి. అలాగే చంద్రకళ మేడం గారు కూడా వేదికపైకి రావాలి. ఎప్పుడూ అన్న అన్న అంటూ మరి చాలా అసలు మేమెంత ఫీల్ అయ్యామో ఆమె కూడా అంతే ఫీల్ అయిందనమాట అప్పుడు అన్నయ్య శరీరం వదిలినప్పుడు. శివన్న కూడా. అయితే ఇట్స్ ఏ డివైన్ ప్లాన్. ఇప్పుడు వారు శరీరం లేకున్నా వారి యొక్క శక్తి ఎంత అద్భుతంగా ఇక్కడ కనపడుతుందో మనకు అందరికీ తెలుసు. వారు నిరంతరం ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మహా అద్భుతమైన రోజు. మనం 10 గంటలకి ఈ సుధాంశు ధ్యానస్థల్ అవార్డ్స్ ఇంతవరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎంతో అద్భుతంగా సేవలు అందించిన వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఈసారి పురస్కారాలు అందిస్తున్నాం జీతవనం నుంచి. ఆ పురస్కారం కోసం ఇప్పుడు ఎలా అయితే భవిష్యత్తులో నోబెల్ బహుమతి కోసము, పద్మశ్రీ భవిష్యత్తు కోసం, పద్మ విభూషణ్ భవిష్యత్తు కోసం మనం ఎలా ఆరాటపడతామో అలా అంత ఆరాటం చెందేంత పురస్కారంగా మారబోతుంది. అది ఒకసారి గట్టిగా చెప్పకూడదు. అలాంటి భక్తులకు మాత్రమే అందుతుంది ప్యూర్లీ. సో అది మనం ఈ ఇయర్ ప్రారంభించుకున్నాం. మరి అన్నయ్య ఒక్క నిమిషం కూర్చొని తర్వాత 10 గంటలకే ఈరోజు మన వనపర్తి నుంచి వచ్చిన సార్ సుబ్బారావు సార్ కూర్చొని, చంద్రకళ మేడం, కళ్యాణి మేడం ప్లీజ్ అక్కడ పెట్టు. నువ్వు రామ్మా, నువ్వు ఒక్క కళ్యాణి మేడంకి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఆమె నెల్లూరి అన్నపూర్ణేశ్వరి. మరి నెల్లూరుకి ఏ పిరమిడ్ మాస్టర్ వెళ్ళినా మరి ఎప్పుడు అన్నం పెడుతుంటుంది. మా సుధాకర్ ముందుగానే ఫోన్ చేసి చెప్పేవాడు అనమాట, అక్క నేను వస్తున్నాను నాకు చేయంటే మా సుధాకర్కి ఇష్టం దోశ. ఖచ్చితంగా దోశ వేసి పెట్టి కడుపు నిండా పెట్టి పంపించేది. మరి కళ్యాణి మేడంకి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం ప్లీజ్. ఇది మీ తమ్ముడు ప్రోగ్రాం, మీ తమ్ముడు కోసం రావాలి, నా కోసం కాదు. సో వెరీ హ్యాపీ. మరి ఒక 2 మాటలు చంద్రకళ మేడం దగ్గర నుంచి తీసుకుందాం సుధాకర్ అన్నయ్య గురించి. థ్యాంక్ యూ అన్న. గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. సుధాకర్ అన్న గురించి చెప్పాలంటే ఇందాక ఒక మేడం అన్నారు కదా, మెసేజ్ ఇచ్చారు ఎవరు వెళ్ళొద్దని. ఆ చింత చెట్టు దగ్గర అందరినీ పిలిచి నువ్వు జీతవనం ఆడబిడ్డవా కాదా చెప్పు అని నన్ను అడిగేవాడు అనమాట. మా అన్న దేహం చాలించినప్పుడు మా ఆయన అన్నాడు మీ అన్న పోయినాడు ఇంకా అని చెప్పేసి. అంటే మా ఆయన కూడా అంత ఫీల్ అయ్యేవాడు అనమాట. ఒకసారి తిరుపతి ధ్యాన యజ్ఞము అలిపిరి గేట్ దగ్గర పైకి పోనివ్వరు టికెట్ లేకపోతే, నేనున్నాను నువ్వు రా బయలుదేరు అని చెప్పి తీసుకెళ్ళి 7 days అన్నతో పాటు అందరం కలిసి ఉండడం జరిగింది. ఆ టైంలో ఒక సొంత మేనమామ ఎలా చూసుకుంటాడో మా అమ్మాయిని అలా చూసుకున్నాడు. మా అమ్మాయి ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటుంది సుధాకర్ అన్నని. అన్న అన్నట్లు ఎప్పుడైనా వస్తే అక్క ఏం చేస్తావు నాకు పలానది చెయ్యి అని చెప్పేవాడు. అంతే ఫీల్ అయ్యేదాళ్ళం మేము కూడా. ఆ అవకాశం మాకు కల్పించినందుకు మీకు నేను గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ అన్న. కళ్యాణి మేడం, నీకు ఎలా వచ్చి ఆర్డర్ చెప్పేవాడు చెప్పు. అందరికీ నమస్కారం. ఈ 3 రోజులు ఎంత ఆనందం పొందానంటే సంగీతం మారు మోగిపోయింది. సంగీత కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు సుధాకర్, ప్రభాకర్ కంటే నాకు సుధాకర్ బాగా తెలుసు. సుధాకర్ ఎప్పుడైనా సరే ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా సుధాకర్ కాల్ చేసి చెప్పేదాన్ని. ప్రతిదీ అంగీకరించాలక్క అని చెప్పేవాడు. నాకు ఎంతో ప్రేమగా చెప్పేవాడు. ఎక్కడ నెల్లూరుకి వస్తే ఎక్కడా తిండి నా దగ్గరికి వచ్చి అక్క దోశలు పోసి అక్క తింటానని చెప్పి తినేవాడు. ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇట్లాంటి ఈ 3 రోజుల ప్రోగ్రాం వల్ల అన్నకి ప్రేమకు అంకితం చేసినాడు ప్రభాకర్. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ ప్రోగ్రాం ఇది వాళ్ళు జరిపించుకుంటున్నది పత్రి సారు, నందా సారు, సుధాకర్. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, అలాగే గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి
మాకు మిత్రులు, మేము ఎప్పుడూ సోదర సమానంగా నిరంతరం మరి ఆయన్ని భావిస్తూ మరి ఇక్కడ మాకెంతో మాకు వాళ్ళ ఊరికి వెళ్తే ఎంత ఆరాటపడతాడో ఆయన మేము వెళ్తే. సో మన నార్పల్ శివన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి సుధాకర్ అన్న గురించి 2 మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు శివ, అనంతపురం దగ్గర నార్పల్ మా ఊరు. నాకు మొట్టమొదట ధర్మవరం బండి రాము అనే ఆయన నాకు చెప్పాడు అనమాట. నాకు చిన్నప్పటి నుంచి నాకు ప్రకృతి అంటే ఇష్టం, ఎప్పుడు ప్రకృతిలోకి అడవులోకి ఎక్కువ పోతూ ఉంటా. అట్లా నాకు బండి రాము అని చెప్పాడు ఒకసారి, శివ నీ మెంటాలిటీ తగ్గట్టుగా చిత్తూరు జిల్లాలో కలిగిరి దగ్గర కొట్టాలనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ సుధాకర్ ప్రభాకర్ అనే వాళ్ళు పిరమిడ్లు నిర్మాణం చేస్తున్నారు, అక్కడ ప్రకృతి అంతా బాగుంటుంది, ఒకసారి వెళ్ళు అని చెప్పినాడు అనమాట. నేను ఒకసారి చూద్దామని వచ్చిన ఇక్కడికి. అంటే ఇక్కడ ఎట్లుంటుందో నాకు తెలియదు కదా, కలిగిరిలో టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చిన నేను. ఇక్కడికి వస్తే వీళ్ళు సుధాకరణ ప్రభాకరణ నన్ను ఎంతో ఆదరించి టిఫిన్కి పిలుస్తున్నారనమాట. అంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు అసలు. అప్పుడు బ్రతిమలాడుతున్నారు, అయ్యో నాకు తెలియదు ఇక్కడ టిఫిన్ ఉంటుందనే విషయం నాకు తెలియదు, ఇక్కడ ఏదో ప్రకృతి అడవిలో ఏదో ఉంటుందేమో అనుకుని వచ్చినాను ఇక్కడికి అని చెప్తే, లేదు ఇక్కడ నిత్యం అన్నదానం ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, అన్నీ ఉన్నాయని చెప్పినారనమాట. నాకు ఆశ్చర్యం వేసిందనమాట. సరే, అప్పటి నుంచి నాకు ఇక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలను చూసి నాకు ఒక అనుబంధం ఏర్పడింది. అప్పుడు ఇంకా రెల్లుగడతో కొట్టాలన్నీ ఉండేటివి అనమాట. అంత అంటే సహజ సిద్ధంగా కనిపించేటివి. అంటే నాకు కూడా అదే అలాంటి ఆలోచనలు ఉండడం బట్టి నాకు వీళ్ళతో ఎక్కువ అనుబంధం ఏర్పడింది అనమాట. అంటే సహజ సిద్ధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం, మంచి ఆహారాన్ని అందించడం, వచ్చిన వాళ్ళని అతిథుల్ని ప్రేమగా చూసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అప్పటి నుంచి వీళ్ళతో ఇప్పుడు దాదాపుగా ఒక 12 సంవత్సరాలు ఉంటుంది దగ్గర. అంటే వీళ్ళతో అనుబంధం ఏర్పడి అప్పటి నుంచి నిరంతరం నేను ఇక్కడికి రావడం, వీళ్ళు మా ఊరికి రావడం, అట్లా ఎంతో ఆత్మీయంగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటూ వస్తున్నాం అనమాట. నేను మొట్టమొదటి వచ్చినప్పుడు అక్కడ ఆ పిరమిడ్ పక్కలో కొన్ని కొట్టాలు ఉండేటివి. ఆ తర్వాత పత్రిసార్ ఆదేశాల మేరకు వీళ్ళు అంటే ఒక్కొక్క మెట్టు అంటే రామునికి హనుమంతులు ఎట్లుంటాడో అట్లా పత్రిసారు కృష్ణునికి అర్జునుడు ఎట్లో అట్లా వీళ్ళు అంటే తూచా తప్పకోకుండా పత్రిసారు ఏమి ఆదేశిస్తే వీళ్ళు అమలు చేసుకుంటూ వచ్చారనమాట. పత్రిసారు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వీళ్ళకు ఓ సలహా ఇచ్చాడు అనమాట. అరే సుధాకర్ ప్రభాకర్, ఇక్కడ ఒక థియేటర్ వస్తే బాగుంటుందంటే సరే సార్ అంటారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏముండవు, సరే సార్ అంటారు. తిరిగి పత్రిసారి వచ్చినప్పుడు అది రెడీ అయిపోయింటుంది అనమాట. అరే భోజనశాల కడితే బాగుంటుందిరా అంటారు, వీళ్ళు సరే సార్ అంటారు. వీళ్ళ పరిస్థితి నాకు తెలుసు అనమాట. వీళ్ళేం ధనవంతులేం కాదు, సరే సార్ అంటారు. వీళ్ళు అంటే సార్ డబ్బులు లేవనే మాట సరే అంటారు అనమాట. అంటే గురువు ఏం చెప్పినా సరే అంటారు, అంతే. అది ఇక తర్వాత గురువే నడిపిస్తాడు. అంటే అట్లా పత్రిసారి ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఏదో సలహా ఇస్తాడనమాట. ఓ హాల్ కావాలంటే సరే సార్ అంటే ఒక్కొక్కటి కాదు మాతో మేము చేయలేమని అనుకోకుండా పత్రిసారి ఏం చెప్తే దాన్ని సరే అంటారు. జరుగుతా వచ్చాము ఇప్పటివరకు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆశ్రమము ఒక్కసారి అభివృద్ధి చెందినది కాదు, జీతవనం. అంటే ఒక్కో మెట్టు అంటే పత్రిసార్ ఎట్లయితే ఏ విధంగా అయితే వీళ్ళకి చెప్తున్నాడో వీళ్ళు ఆయన మాట తూచా తప్పకుండా ఆచరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తున్నాం. అంటే నా అనుభవంలో చెప్తా, పత్రిసార్ శిష్యులు అని చెప్పుకున్నారు ప్రతి ఒక్కరు ప్రత్యేక సంస్థలు పెట్టుకున్నారనమాట. ఆ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ అని. అంటే గురువు పక్కన ఫోటోలు తగ్గించేసి వాళ్ళ సొంత ఫౌండేషన్ పెట్టుకున్నారనమాట. కానీ వీళ్ళు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత అభివృద్ధి జరిగినా కూడా గురువు అడుగుజాడలో నడుస్తున్నారు, గురువు ఫోటోని పెట్టుకున్నారు. పత్రిసారు అంటే సపరేట్గా వీళ్ళు ఫౌండేషన్లు ఏం పెట్టుకోలేదు అనమాట. ఓన్లీ పత్రిసార్ చెప్పిందే వీళ్ళు అనుసరిస్తున్నారు అన్నమాట ఇప్పటివరకు. అది వీళ్ళతో గొప్పతనం. మామూలుగా కొంత పేరు వస్తానే స్వార్థం పెరిగి ఇప్పుడు చాలామంది చూస్తున్నాం. పత్రిసార్ నిత్యం వెంట తిరిగే వాళ్ళు కూడా సొంత ఫౌండేషన్లు పెట్టుకున్నారనమాట, సొంత సంస్థలు పెట్టుకున్నారనమాట. పత్రిసార్ ఫోటో తగ్గించేసి వీళ్ళ ఫోటోలు పెద్దగా పెట్టుకొని అట్లా అంటే వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకుంటారనమాట. కానీ వీళ్ళు ఏ మాత్రం దారి తప్పకుండా పత్రిసార్ అడుగుజాడలో నడుస్తూ పత్రిసారుని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ముందుకు పోతూ వీళ్ళు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. సుధాకర్ అన్న చనిపోయి కొద్ది రోజుల ముందు కూడా మా ఇంటికి వచ్చారనమాట. అంతా కలిసి భోజనం చేసాం అనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మాకు మంచి సత్సంగం లాగా ఉంటుంది, ఒక ఆత్మీయులు వచ్చినట్టు అనమాట ఇంటికి. అట్లా ఎన్నో రకాలుగా ఈ ఆశ్రమానికి నాకు చాలా అనుబంధం ఉంది. సుధాకర్ అన్న నన్ను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా అన్న అంటూ నాకు ప్రత్యేకంగా
ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగే టైంలో వచ్చినా కూడా సపరేట్గా కీ తెచ్చి ఇచ్చేవాడు అనమాట. అన్న నువ్వు ఇక్కడ వద్దు, అక్కడ పోయి పడుకోపో అని. ఇక్కడ కలికిరిలో అంటే ఒక ఆత్మీయత, ఒక అన్నలాంటి నాకు సోదర సమానంతో అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళం మేము. సుధాకర్ అన్న చనిపోయినప్పుడు కూడా నేను, మా బంధువులు చనిపోయినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు, మా నాన్న చనిపోయినప్పుడు కూడా అంత నాకు దుఃఖపడలేదు. సుధాకర్ అన్న చనిపోయినప్పుడు వచ్చి ఇక్కడే ఉండిపోయిన ఆ రోజంతా కూడా. అట్లా ఎంతో సుధాకర్ అన్నతోనూ ప్రభాకరన్నతోనూ ఈ జయతోనంతోనూ అట్లా అనుబంధం ఏర్పడింది. అది అప్పటి నుంచి ఇప్పటికి కొనసాగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రభాకరన్నకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, ముఖ్యంగా అన్నయ్య వాళ్ళ మేడం మేము ఎప్పుడు వదిన 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 అనిపోతే అసలు అమ్మగారు వీళ్ళ మదర్ కూడా సేమ్ మాకు మదర్ లాగా మా బిడ్డలు వచ్చినట్లు చూసుకుంటారనమాట. ఇంటికి పోతే ఈయన చెప్తాడు అన్నోళ్ళు వస్తుంటారు అవి చెవి అంటే వాళ్ళు 1కి 4గా చేసి మాకు అక్కడ అన్నప్రసాదం అందించేవాళ్ళు. నిజంగా మాకు ఒక ఈరోజు ఈ అన్న రావడం అనేది ఈ కార్యక్రమంలో మరి సుధాకరే రప్పించుకున్నాడు. దానికి ఇదే తారకన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఒక్క మాట కళ్యాణి మేడం. ఈరోజు మనందరిని ఆడబిడ్డలను సంబోధించాడు కదా, ఆడబిడ్డగా ఒక చిన్న కోరిక కోరుకుంటున్నాను. ప్రభాకర్ భార్యను తీసుకొచ్చి ఇప్పుడు స్టేజీ మీదకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అది ఆడబిడ్డలే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు సింగిల్గా కనబడతాడు, రాణి పక్క నిలబడి చూడాలని ఆడబిడ్డగా కోరుకుంటున్నాను. దయచేసి ఆ కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇంకోటి ఏంటంటే అందరూ ఈరోజు 3 గంటలు ధ్యానం చేస్తే నేను 3 గంటల సంగీతంతో ఆనందం పొందా. ఈరోజు సంగీత కళాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశా ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అయితే అన్నయ్యకు సన్మానం అవి ఇష్టం ఉండదు, మాకు కూడా మన ఇంట్లో వ్యక్తికి సన్మానం అనేది కరెక్ట్ కాదు. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని అన్నయ్యకి అక్కయ్యకు కళ్యాణకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే లేదు మన ఆచార్య శ్రీనివాస్ దంపతుల వారు వేదికపైకి రావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం కనీ విని ఎరుగని ఒక అద్భుతమైన ఘట్టాన్ని చేరుకోబోతున్నాం. అక్టోబర్లో మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. పత్రిసారు ఏదైతే మరి ఆ బేస్ మరి ఆ పునాది ఏదైతే ఉందో ఈ హోల్ పిఎస్ఎస్ఎం దేనిపై నిలబడి ఉందో దాన్ని మరింత పటిష్టం చేయడానికి మరి ఆచార్య శ్రీనివాస్ వారి దంపతులు పూనుకున్నారు. వారికి ఒకసారి గట్టిగా లేచి నిలబడి ఈ మొన్న ప్రపంచన యాత్ర ఎలా సాగింది, మీ ఊర్లకు వచ్చాయి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. మహా అద్భుతమైన ప్రపంచన యాత్ర చేశారు అహింస మేడం గారు, దివ్య మేడం గారు వారి దంపతులు వారు ఎంతో అద్భుతంగా ఆ ప్రపంచన యాత్రని చేశారు. మనం అక్టోబర్ 1, 2, 3, 4, 5 రోజుల పాటు హైదరాబాద్ సెంట్రల్ పాయింట్లో నాంపల్లి గ్రౌండ్స్లో మనం 5 రోజులు అహింస కోసం, ఈ భూమండలం అంతా అహింస కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి అహింసలో జీవించాలి. ఆ పునాది పత్రిసారి వేశారు, కానీ ఆ పటిష్టం చేయాలి మరింత బలంగా. మరింత ఇప్పుడు ఒక పునాది వేసాం, దానిపైన ఇంకో బియ్యం పోయాలి, దానిపైన ఇంకో బియ్యం పోయాలి. అలా ఎంత పెద్ద గట్టిగా చేస్తే అంత పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు. సో అలా అటువంటి గట్టి పునాదిని వేస్తున్నారు మన ఆచార్య శ్రీనివాస్ వారి దంపతులు. వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం ఈ అమరోత్సవం సందర్భంగా. ప్లీజ్ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. పత్రి సార్ కానీ లేదా ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి కానీ ఈ భూమండలం మీద ఇద్దరు ఉన్నారు. ఒకటి జ్ఞానోదయం పొందిన వాళ్ళు, జ్ఞానోదయం పొందిన వాళ్ళు, 2 రకాలు. సో పత్రిజీ ఎవరంటే జ్ఞానోదయం పొందిన ఆయన. ఇందాక పాట పాడారు బ్రహ్మం ఒకటే అని. ఆ పాట పాడింది ఎవరు? అన్నమాచార్య ఎవరు? జ్ఞానోదయం పొందిన ఆయన. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఆయన. సో ఇదంతా ఒక కేటగిరీ. ఎలా అయితే ఆడవారు మగవాళ్ళు ఉన్నారో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, అలాగే జ్ఞానోదయం పొందిన వాళ్ళు, జ్ఞానోదయం పొందిన వాళ్ళు. ఏమిటి జ్ఞానం అంటే? మనం శరీరం కాదు, మనం ఆత్మ పదార్థము. సో అమరోత్సవం అంటే అదే.
అమరోత్సవం అంటే మనం శరీరమే కాదు, అది తెలుసుకున్నవాడే అమరనాథుడు. ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకుంటారో. సో ఈ జ్ఞానోదయం పొందిన వాళ్ళంతా ఏం చేస్తారంటే సరి అయిన ఆధ్యాత్మికతని ఆ తోటి ఆత్మలకి అందించడానికి ప్రయత్నం చేస్తారు. రెండు ఉన్నాయి, సరి అయిన ఆధ్యాత్మికత, సరికాని ఆధ్యాత్మికత. ఎక్కడో ఏదో ఉంది అనుకుంటే అది సరికాని ఆధ్యాత్మికత, అంతా ఇక్కడే ఉంది, ఈ లోపలే అంతా ఉంది అనుకుంటే అది సరైన ఆధ్యాత్మికత. మన పక్కనే మన తెలుగువాడు, నేను ఎందుకు ఈ తెలుగు వాళ్ళుగా మనం పుట్టామంటే ఒక వేమన కోసం పుట్టాం మనం. వేమన పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్లో సకల ఆధ్యాత్మికత ఉంది మనకి. ఎన్నో పద్యాలు చెప్పారు వేమన, 2-3 పద్యాల్లో పూర్ణ ఆధ్యాత్మికత 2-3 పద్యాలను దొరుకుతుంది మనకి. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మం. చూడండి, ఇక్కడ ఏమైనా బయట ఉందా? ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ దేని గురించి చెప్పట్లేదు, ప్రభాకర్ గారి గురించి చెప్పట్లేదు, సుధాకర్ గారి గురించి చెప్పట్లేదు, పత్రి గారి గురించి చెప్పట్లేదు, సదానంద యోగి గురించి చెప్పట్లేదు. దేని గురించి చెప్తున్నాడు? 2 విషయాల గురించి చెప్తున్నాడు. ఒకటి బ్రహ్మ పదార్థం గురించి చెప్తున్నాడు, 2 అదే నువ్వు అని చెప్తున్నాడు. ఇది సరి అయిన ఆధ్యాత్మికత. తర్వాత మనసులో నా ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. ఇద్దరున్నారు మళ్ళీ ఇక్కడ, వెర్రివాళ్ళు కానివాళ్ళు. వెర్రివాడు కానివాడు అంటే తెలివైన వాడండి, వెర్రివాడు అంటే తెలివి లేనివాడండి. ఏమిటి తెలివి అంటే మనసులోనే అంతా ఉంది. మనసులో నా ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి. సో మనం ఇక్కడికి జాతవాన్ని ఎందుకు వస్తాము? మనల్ని మనం పట్టుకోవడానికి వస్తాం. దేనికోసం? మనల్ని మనం పట్టుకోవడానికి రావాలి. ఎక్కడికి పోయినా కానీ చివరికి ఏం చేయాలి? మనల్ని మనం పట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ శరీరంలో పుట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఆ మనల్ని మనం పట్టుకోవడం, దాని మీద వీళ్ళంతా పని చేశారనమాట. పత్రిజీ కానీ మా జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ మనల్ని మనం పట్టుకోవడం అనే దాని మీద పనిచేశారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క అక్టోబర్ ప్రోగ్రాంలో 2 లక్ష్యాలు. ఒకటి, అహింసని మనము పత్రిగారు ఎంత బల్లగుద్ది చెప్పాడో అంత మనం చెప్పాలి మనం. రెండోది, సరి అయిన ఆధ్యాత్మికత. ఈ ఎక్కడో ఏదో ఉంది, మతము, కులము, లేకపోతే గురువులు, ఇదంతా సోది. ఎక్కడా ఏమీ లేదు, అంతా నీ లోపలే ఉంది. అది సరైన ఆధ్యాత్మికత. దానికోసం పాటుపడ్డాడు ఆయన. 40 ఏళ్ళు పాటుపడ్డాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 40 ఏళ్ళు నోరిప్పితే అదే మాట. కాబట్టి దాన్ని మనం అవపోసన పెట్టాము. మనం ఏదైతే అవపోసన పెట్టామో అది మన తోటి వాళ్ళకి అందించాలి. ఆ సరైన ఆధ్యాత్మికత. వేమని చెప్పాడు, మర్మ మెరుగలేక మతములు కల్పించి ఉర్వి జనులు దుఃఖమొందుచుండే, గాజుటింటి కుక్క కలవరు పడు రీతి విశ్వదాభిరామ వినరు. మర్మం తెలియదు వీడికి, ఆ సీక్రెట్ తెలియదు. ఆత్మ పదార్థం తెలుసుకోవడం రాదు. ఆ తెలుసుకోవడం రాక హిందువు, ముస్లిము, క్రిస్టియను, అది ఇది, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప, ఇదంతా చెప్తూ ఉంటాడు. మర్మం లేదు, తెలియదు మర్మం. కాబట్టి ఇది సరైన ఆధ్యాత్మికత. దీన్ని మనము సరిగ్గా తీసుకెళ్తాము. ఆయన ఎలా అయితే జీవితాంతం తీసుకెళ్ళాడో మనం కూడా చివరి శ్వాస వరకు దాన్ని మనం తీసుకెళ్ళాలి. అది పిరమిడ్ మాస్టర్ లక్షణం. ఎవరు పిరమిడ్ మాస్టర్ అంటే సరైన ఆధ్యాత్మికతని సరిగ్గా తీసుకెళ్లేవాడు పిరమిడ్ మాస్టర్. జైహో పత్రిజ అని అరిస్తే పిరమిడ్ మాస్టర్ కాదు సుమా. పిరమిడ్ క్యాప్ నెత్తిమే పెట్టుకుంటేనే పిరమిడ్ మాస్టర్ కాదు. ఆ సరైన ఆధ్యాత్మికతను అవపోసను బట్టి ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఎట్లా తిన్నాడు, ఎట్లా నడిచాడు, ఏం చేశాడు, అదంతా కనుక నీ లోపల ప్రతిబింబిస్తే అప్పుడు యు ఆర్ ఏ పిరమిడ్ మాస్టర్. సో దీన్ని మనం ఆ అక్టోబర్ ప్రోగ్రాంలో మనందరం కలిసి హైదరాబాద్ నడిపడిన గత 25-30 సంవత్సరాలుగా ఇంత పెద్ద కార్యక్రమం ఆ సిటీలో జరగలేదు. సో అది మనం దీన్ని పూనుకుని అక్టోబర్ 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఈ రోజులు ఎందుకు ఎంచుకున్నామంటే, అక్టోబర్ 1 అంతర్జాతీయ శాకాహార దినోత్సవం, అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం, అక్టోబర్ 4 జంతు సంరక్షణ దినం,
అక్టోబర్ 5 మన గురు పూజోత్సవం. అది ఈ 5 రోజులు మనం ఏం చేయాలంటే ఈ భారతదేశంలో జ్ఞానోదయం పొందిన ఒక 5గురిని తీసుకుని 5గురికి 5 రోజులు అంకితం చేయాలి. ఒకరోజు బుద్ధుడికి, ఒకరోజు మహావీరుడికి, వాళ్ళు ఏం చెప్పారో మనం దాన్ని బోధించాలి ఆ వేదిక మీద. అసలు వేదిక ఎందుకు ఉందంటే ఆత్మజ్ఞానం బోధించడానికి, సరైన జ్ఞానాన్ని, సరైన ఆధ్యాత్మికతను బోధించడానికే ఈ ప్రాంగణాలన్నీ ఉన్నాయి. అది కాబట్టి పత్రి సార్ స్టేజ్ మీద ఉంటే ఎట్లా ఉంటుందో అలా ప్రతి వేదిక ఉండాలి. అవే పలుకులు రావాలి, అదే ఇంగిత జ్ఞానంతో, అదే కామన్ సంస్థ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనందరం కూడా. సో దీనికోసము ఈ ప్రోగ్రాం పేరు వచ్చి జాతీయ అహింసా ధ్యాన మహాసభలు. జాతీయ అహింసా ధ్యాన మహాసభలు. ఈ మహాసభలు అనే పేరుతో కూడా మొట్టమొదటి చేస్తున్నాం మనం ఈ మూమెంట్. ధ్యాన మహాసభలు అనే టైటిల్ మొట్టమొదటిగా మనం ప్రాక్టికల్గా ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం 2.5 నెలల టైం ఉంది. మన ప్రభాకర్ సార్ పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రాం కోసం పనిచేస్తానని మాటిచ్చారు. అందరం చేయాలి. మనం డాక్టర్ జీకే సార్ చేస్తారు, వంశీ గారు చేస్తారు, అందరూ చేస్తారు. ఎందుకంటే మనం అంతా బుద్ధి ఉన్నవాళ్ళం. మనం పిఎంసీ చేస్తుంది. పిఎంసీకి మాకు ప్రభంజన యాత్రలో మేడం మీ సాయి మాతో పాటు ఉన్నాడు ఒక 4 రోజులు. ఎంత గొప్ప మాస్టరో సాయి, చప్పట్లు కొడదాం గట్టిగా. సో మనం అంతా బుద్ధుళ్ళ సంతతి, మనం బుద్ధి ఉన్నవాళ్ళం. మనం 2 రకాలు, మళ్ళీ బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేనివాళ్ళు. ఈ బుద్ధి ఉన్నవాడు ఎక్కడ సరైన ఆధ్యాత్మికత ఉంటుందో, ఆ సరైనది ఎక్కడుందో, ఆ మాస్టర్స్ ఎక్కడున్నా అక్కడ పోతుంటాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టుగా. కాబట్టి మనము భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తిరీత్యా విద్యత, నీతో నువ్వు ఉండడమే భక్తి అని చెప్పబోతున్నాం. అదే చెప్తాం ఎప్పుడు, ఇంకేది భక్తి కాదు. సో ఇలాంటివన్నీ మనం తీసుకుని తోటి ఆత్మలకి, తెలియని ఆత్మలకి మనం చెప్పాలి. వాడు ఏ స్థితిలో ఉన్నాడో మనకు సంబంధం లేదు. వాళ్ళు పూజల స్థితిలో ఉన్నారా, మతాల్లో ఉండే స్థితిలో ఉన్నారా, మాంసం తినే స్థితిలో ఉన్నారా, వాళ్ళ స్థితికి మనం దిగజారాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నామో అది మనం చెప్తే వాడు మన స్థితికి ఎగబాగుతాడు. వాడిని మన స్థితికి ఎగబాకాలి తప్ప మనం వాడి స్థితికి దిగజారకూడదు. అర్థమైంది? సో మనందరం అక్టోబర్లో 5 రోజుల పాటు అక్కడే ఉందాం. మంచి వసతి అంతా ఏర్పడుతుంది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 23 ఎకరాల గ్రౌండ్ సిటీ మధ్యలో మనం 5 రోజులు అక్కడుండి దీన్ని ఒక పండుగలాగా గొప్ప మెసేజ్, దీనికి గొప్ప అతిథులు, ప్రముఖులు వస్తున్నారు. అంటే ప్రాపంచికంగా పేరున్న వాళ్ళంతా వస్తున్నారు. మేనకా గాంధీ గారు వస్తున్నారు. మేనకా గాంధీ గారు అంటే ఆవిడ ఇందిరాగాంధీ గారి కోడలు. ఆవిడ ఏం చేశారంటే ఈ అహింస మీద, జంతు పట్ల జరుగుతున్న హింస పట్ల ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎంతో కృషి చేస్తున్నారు. ఆవిడ మనం ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్స్ దాని మీద గ్రీన్ డాట్ ఉంటుంది. అంటే అది ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, అది మాంసమా నాన్ వెజా వెజ్ ఎట్లా తెలుస్తుంది మనకి? అంతకుముందు తెలియదు. ఆవిడ ఏం చేశారంటే ఆ కోర్టులో పోరాడి ఆ గ్రీన్ డాట్ అనేది ఇప్పించారు. ఆవిడ గ్రీన్ డాట్, రెడ్ డాట్. ఓ ప్రోడక్ట్ మీద గ్రీన్ డాట్ ఉందనుకోండి, అది శాకాహారము, రెడ్ డాట్ ఉంటే మాంసాహారము, ఎల్లో డాట్ ఉంటే అందులో గుడ్డు ఉంటుంది. అది మనకు తెలియాలి కదా, తెలియట్లేదే. అలా ఏం తింటున్నామో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నామయ్యా. అప్పుడు ఆవిడ అట్లా ఎన్నో చట్టాలు చేయించింది. ఆవిడ జంతు బలుల పట్ల ఎంతో పనిచేసింది. ఈ అక్టోబర్ ప్రోగ్రాం తర్వాత కూడా మనం జంతు బలుల మీద పూర్తి స్థాయిలో పనిచేయబోతున్నాం, పూర్తి స్థాయిలో. ఎందుకంటే మొన్న నేను వేమన సమాధి దగ్గరికి వెళ్ళాము. వేమన సమాధికి బలులు కోస్తున్నారు. చూడండి మరి మన జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఇంకా ఈ తెలుగు వాళ్ళ జీవితానికి ఏమైనా అర్థం ఉందా? వేమన సమాధికి బలి పీకలు దిగుతున్న సమాధికి ఆ పక్కన ఈ పక్కన కూడా కాదు, సమాధికి ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మనము వీటన్నిటి మీద మనం ప్రణాళికాబద్ధంగా మనము పూర్తి స్థాయిలో దృఢ నిశ్చయం చేసుకుని మనం ఉన్నా పోయేదాకా చేయాలి. మనం ఎప్పటిదాకా ఈ పని చేయాలంటే ఆ జంతు జాతి బ్రతికే వరకునే చేయాలి, మనం చచ్చే వరకునే చేయాలి. సో అక్టోబర్లో మనం అది మనము బతుకుతాము, అయ్యి బతుకుతాం. అది మన వల్ల. సరే గట్టిగా చెప్పాలి కూడా, ఎందుకంటే మనం అమరనాథులం కాబట్టి. మనము అమరనాథులు. సో అక్టోబర్లో మనం పూర్తి స్థాయిలో దీక్ష పూని దీని మీద మనందరం కూడా ఏకత్వంతో ఈ పనిని సాధించుకుందాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అమరనాథులు ఈ అమరోత్సవం సందర్భంగా అహింస ధ్యాన మహాసభల బ్యానర్ని ఆవిష్కరించుకుందాం. కొంతమంది మాస్టర్లు వేదికపైకి రావాలి. సాగర్, ఈరోజు మనకి పురస్కారాలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. దయచేసి ఈరోజు నైట్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకునే పోవాలి. ఇప్పుడు ఆడబిడ్డలు వచ్చారు, అల్లుళ్ళు కూడా ఉండాలి కదా, మరి మగవాళ్ళందరూ కూడా ఉండాలి ఇక్కడికి. మగవాళ్ళందరూ అల్లుళ్ళు, ఆడబిడ్డలు, ఆడవాళ్ళందరూ ఇక్కడ కూతుళ్ళు. సో కాబట్టి అందరూ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు సాయంకాలం ప్రోగ్రామ్ అయ్యేంత వరకు. అలాగే మనకి ఇంకా తీయండి. ఓకే సార్, మీరు మాట్లాడండి. నాతో పాటు చెప్పండి ఒకసారి. జాతీయ అహింస ధ్యాన మహాసభలు జాతీయ అహింస ధ్యాన మహాసభలు అక్టోబర్ 1 నుండి 5 వరకు. చెప్పండి. అక్టోబర్ 1 నుండి 5 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. చలో హైదరాబాద్. చలో భాగ్యనగర్. థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ సార్కి ఈ యొక్క భూతల స్వర్గానికి మనం చప్పట్లు కొడదాం, జాతవనానికి. ఈ పదము ఫస్ట్ మన ఆచార్య శ్రీనివాస్ గారు ఇచ్చారు, వారికి ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. ఇది ఇక్కడికి వచ్చి అప్పుడు ఇవన్నీ ఏమీ లేవు, ఓన్లీ పత్రి సారాటు ఉన్నది, ఆ చింత చెట్టు ఉన్నది, అక్కడే భోజనం ఉన్నది. మరి ఆయన రాసిచ్చిపోయాడు, మళ్ళీ నేను లేను. పిరమిడ్ జేతవనం అనేది కూడా పేరు అప్పటికి రాలేదు, ఓన్లీ ప్లేసు అంతా లేదు. కానీ ఈ క్షేత్రము భూతల స్వర్గము అని చెప్పి రాసిచ్చారు. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా శ్రీనివాస్ సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే మన బెంగళూరు నుంచి వచ్చిన సారు దీపా మేడం సార్ ఎక్కడ కాదు, ప్రకాష్ రా 1 minute. మీరు సార్. ఈరోజు అవార్డ్స్ మనం అందజేసే వాళ్ళ పేర్లు చెప్తాను. ఈజ్ వెరీ వండర్ఫుల్. మరి సుధాంశు ధ్యానస్థల్ పురస్కారము మొట్టమొదట మన సీనుకి ఇస్తాము. మన అనంతపురం సీనికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే ఈ సుధాంశు ధ్యానస్థల్ అవార్డ్స్లో మన ఆచార్య శ్రీనివాస్ దంపతులు ఉన్నారు, వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే నిరంతరం మరి ఏమాత్రం ఆశ వీళ్ళ ఊరు ఎలాంటి ఇది లేకుండా చేస్తున్న సేవ. అలాగే మన కర్నూలు సురేష్ ఉన్నాడు, వారికి కూడా గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే గీతా యాదవ్ ఉన్నారు, వారికి కూడా గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే మేకా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వారికి కూడా గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే చెన్నై సునీత మేడం ఉన్నారు, వారికి కూడా గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే లక్ష్మీ మేడం ఉన్నారు, కూకట్పల్లి హైదరాబాద్, వారికి కూడా గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే మన రాయి జగపతిరాజ్ సార్ ఉన్నారు, వారికి కూడా గట్టిగా చెప్పాలి కొడదాం. మదనపల్లి కృష్ణప్ సార్ ఉన్నారు, వారికి గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే శివప్రసాద్ గారు ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు, మరి వారికి గట్టిగా చెప్పాలి కొడదాం. అలాగే మాకు పత్రి సార్ని పరిచయం చేసిన కేతప్ సార్, కర్ణాటక నుంచి వచ్చిన జీవంధర్ కేతప్ గారు ఉన్నారు, వారికి కూడా గట్టిగా చెప్పాలి కొడదాం. ఈ అవార్డులు చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు మనం 10 గంటల నుంచి 1 గంట సేపు ధ్యానం చేసుకున్న తర్వాత 11 నుంచి 1 గంట వరకు మనం ఈ అవార్డులు మనం ప్రధానోత్సవం చేసుకుంటాం. మళ్ళీ 3:30 నుంచి 6:30 వరకు మన శ్రీమతి గీతా యాదవ్ మేడం గారి అఖండ ధ్యానం మొన్న ఎంతో అద్భుతంగా జరిపించారు. ఈరోజు కూడా ఆ వైబ్రేషన్స్ తీసుకుందాం. అలాగే నైట్ మరి మన పిప్పల గారితో ఈరోజు సెలబ్రేషన్ ధ్యానోత్సవాలు ఈరోజు జరుపుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈనాటి కార్యక్రమాలన్నిటికీ మహా అద్భుతంగా ఈరోజంతా నిర్వహించుకుందాం. దయచేసి మరి ఆడబిడ్డలు ఎవరు, మా అమ్మ చెప్పింది శుక్రవారం ఎవరు వెళ్ళకండి. అలాగే అల్లుళ్ళు కూడా, ఆడబిడ్డలు ఉంటే అల్లుళ్ళు ఉండాలి కాబట్టి అందరూ మగవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాలని కోరుకుంటూ, సార్ సార్ కూడా మీరు కూడా రావాలి. ఈలోపు ప్రకాష్ గారు 2 మాటలు. వన్ మినిట్ అయిపోతుంది, వెళ్దాం. మన మాస్టర్లకి సన్మానం ఉంది. ఎంతో అద్భుతంగా 3 గంటల పాటు మనకి ధ్యానాన్ని అందించారు, వారిని సన్మానించుకుందాం. అందరికీ నమస్కారములు. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఆధ్వర్యంలో మనము ఈ 3 రోజులు అమరనాథ్ని అమరోత్సవాలని చెప్పేసి అద్భుతంగా జరుపుకున్నారు. ముఖ్యంగా నాకు సుధాకర్ మంచి స్నేహితుడు. దాదాపు ఇక్కడ ఏమీ లేదు, కొట్టాలనే కాన్సెప్టే లేదు, జీతం కాన్సెప్టే లేదు. ఆ మూమెంట్లో నాకు మంచి స్నేహితుడు. నాకు
సుధాకర్ పరిచయం అయిన ఒక 10 సంవత్సరాలకి ప్రభాకర్ జస్ట్ 3 ఇయర్స్ పరిచయం అయినండి. అంటే ఆయన మేము ఎన్నోసార్లు తిరుపతిలో కలిసేవాళ్ళము, అనంతపూర్లో కలిసేవాళ్ళము. అలాగా కాన్సెప్ట్ ఎప్పుడు అంటున్నాడు మనసులో, ఇలా చేయాలి, నేను ఇలా చేయాలి అని చెప్పేసి. నేను అంటే ఫ్రెండ్ కాబట్టి మనతో డబ్బులే లేవు, మనమే ఇంకా డిపెండెంట్లో ఉన్నాం, ఎలా చేస్తామంటే లేదు అది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట. సో ఆయన కళలు ఈరోజు ఆయన ఎప్పుడైతే అది చెప్తా ఉన్నో అది ఈరోజు చూస్తుంటే మనకి సాక్షిగా ఉంది ఇదంతా మొత్తం. అసలు చప్పట్లు కొట్టాలి సాక్షిగా. సో ఎంతోమంది వస్తే చూడు, ఇందాక చెప్పినాడు మీరంతా అల్లుళ్ళు మరి చెల్లెళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పేసి. ఇలాంటి ఆప్యాయత ఎక్కడ దొరుకుతూ ఉంది? ఒక్క పిఎస్ఎస్ఎంలో మాత్రమే దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. సో మనమందరము ఇక్కడ ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నాము, ఓకే, ఆధ్యాత్మికంగా ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. ఆ జ్ఞానాన్ని స్వానుభవం పొందడమే నిజమైన ఆధ్యాత్మికత. ఇంతే మాస్టర్స్, ఇంకేం లేదు. మనమంతా స్వానుభవం పొందినప్పుడే అప్పుడే ఎన్లైట్మెంట్ మాస్టర్గా ఎదుగుతాం. ప్రతి ఒక్కరూ అంతే. ఎన్లైట్మెంట్ మాస్టర్ కావాలంటే స్వ అనుభవం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే మా మిత్రుడు ప్రభాకర్కును నన్ను ఇన్వైట్ చేసి రావాలి ఏదో వర్క్ ఉన్నా కూడా నేను విప్లవ ప్రసాద్ నుంచి మరి అనంతపురం పోయి అక్కడ వర్క్ చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సురేంద్ర గారు ఒక 2 మాటలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మ గారికి, అలాగే భూమండలంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లకి, హయ్యర్ వరల్డ్స్లో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ అనంత కోటి ఆత్మపూర్వక ప్రణామాలను చెప్పాల ముఖాంతర కృతజ్ఞత సల్లిస్తారు మాస్టర్స్. సో నాకు పర్సనల్గా అంటే ఈ సంవత్సరమే ఈ చేతవనంకి నేను కనెక్ట్ అయినది మాస్టర్స్. ఎట్లా అంటే మనకి దీపా మేడం ఇక్కడే ఉన్నారు కదా, దీపా మేడం కూడా ఒక సిస్టర్ చేతవనానికి. సో గట్టిగా చెప్పాలనే నేను ఇక్కడికి రావడానికి కారణం మెయిన్గా ఏమంటే అహింసా జగత్ సృష్టి కావాలనే ఒక కాన్సెప్ట్తోనే ఈ విశ్వామిత్ర లైట్ ఫౌండేషన్ అనేది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సృష్టి అయింది మాస్టర్స్. సో ఎందుకు స్టార్ట్ అయిందంటే వెజిటేరియన్ ర్యాలీస్ ఒకే రోజు 108 ర్యాలీస్ జరగాలనేసి ఒక మెసేజ్ రావడంతో అది మే 25, 2025 ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్లలో ఒకే రోజు 122 మెగా వెజిటేరియన్ ర్యాలీస్ సృష్టి అయినాయి మాస్టర్స్. సో ఎలా జరిగింది? ఒక ర్యాలీ అయితే చేయొచ్చు, చూసినాం అందరం. ఒకే రోజు 122 ర్యాలీలు జరగాలంటే ఆ కాన్షియస్ పత్రిజీ కాన్షియస్ కనెక్ట్ కాకుండా ఉంటే మనతో కాదు. సో అలాంటి వర్క్ కనెక్ట్ అయింది. సో ఎప్పుడైతే మేము అంటే అది విశ్వామిత్ర లైట్ ఫౌండేషన్ స్టార్ట్ అయినది అహింసా జగత్తు ఈ భూమండలంలో ఉన్న 8 బిలియన్ పీపుల్ ప్రతి ఒక్కరూ శాకాహారిగా అవ్వాలి అనే ఆ సంకల్పంతోనే అది స్టార్ట్ అయింది. సో అలాగా 122 వెజిటేరియన్ ర్యాలీస్ అలాగనే సక్సెస్ఫుల్ అయ్యింది. ఆ రోజు 10,000 మంది మాస్టర్స్ ఆల్ ఓవర్ ద 4 స్టేట్స్లో 1,00,000 పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి మాస్టర్స్. అలాగే నవంబర్ 11th పునీత మేడంకితో మాతో ర్యాలీ చేసినారు వాళ్ళు చెన్నైలో. ఆ ర్యాలీలు చేసిన తర్వాత ఆమెకి స్టేజ్ మీద కూర్చోబెడితే పత్రిజీ సార్ది సురేంద్ర కుమార్ సార్ది అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఆల్ ఓవర్ ఇండియా 108 వెజిటేరియన్ ఒకే రోజు సృష్టి అవ్వాలి, అది నీ పని అని. లాస్ట్ ఇయర్ 108 అలా అన్నది 155 ఒకే రోజు ఆల్ ఓవర్ ఇండియా 155 వెజిటేరియన్ ర్యాలీస్ సృష్టి అయినాయి మాస్టర్స్. ఈ సంవత్సరం నవంబర్ 11కి 1008 వెజిటేరియన్ ర్యాలీస్ ఒకే రోజు ఆల్ ఓవర్ ఇండియాలో సృష్టి అవుతాయి మాస్టర్స్. ఇది వాళ్ళు డిసైడ్ చేసినది ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్లో. ఎలా చేశారంటే ఈ సంవత్సరం 1008, నెక్స్ట్ ఇయర్ 10,008, ఆమెలో 1,00,000, 10 లక్షలు, 1 కోటి, 100 కోట్ల వెజిటేరియన్ ర్యాలీస్ ఈ భూమండలంలో అంతా సృష్టి అవుతాయి మాస్టర్. డిజిటలైజేషన్ ముఖాంతరంగా జరుగుతాయి. సో దాంతో 8 బిలియన్ పీపుల్
అందరూ శాకాహారులు అవుతారు. సో ధ్యాన జగత్తుకి జై, శాకాహార జగత్తుకి జై, అహింస జగత్తుకి జై, పిరమిడ్ జగత్తుకి జై, పత్రిజీ సార్కి జై. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరిలో సారు, జనవరిలో నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఈ ఇయర్ ధర్మస్థలంలో అద్భుతంగా యజ్ఞం చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా జనవరిలో యజ్ఞం ఉంటుంది. సో మనం అందరం ధర్మస్థలం వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మన ప్రతాప్ సారు, అలాగే సీతారామయ్య సారు, ఈశ్వర్రెడ్డి సారు, ఆదిలక్ష్మమ్మ, రామ. సో వీళ్ళు మన టీం. ఇది మన పాప పేరు ఓమశ్రీ. ఆ అమ్మాయికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదాం, వారికి సన్మానం చేయాలి. కాక మ్యూజిక్. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టాలి, అందరూ లేని చప్పట్లు కొట్టుతూనే ఉండాలి. ఈరోజు 3 గంటల పాటు ఎంత అద్భుతంగా ఉన్నదో సంగీతం. ఈ మధ్యనే మనకు కొత్త కీబోర్డ్ కూడా తెచ్చారు సారు, మన సంగీతం మన ధ్యానం కోసం.